హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఆల్మోస్ట్ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కూడా ఏ సినిమా గాని పెద్ద అటెన్షన్ గ్రాబింగ్‌గా థియేటర్‌కెళ్ళి సినిమా చూసేయాలి, దీని మీద రివ్యూ పెట్టేయాలి, దీని గురించి మాట్లాడేసుకోవాలి అనిపించేలాగా నాకైతే ఇంతవరకు ఏ సినిమా అనిపియలే. అంతో ఇంతో ఎలక్షన్స్ ఈ హడావిడి అంతా మధ్యలో కొంచెం అటెన్షన్ గ్రాబింగ్‌గా ఉండి సర్లే ఇదేదో చూద్దాం అనేలాంటి సినిమాని ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. ఎందుకంటే ఇది విశ్వక్ సేన్ యొక్క మార్క్ అనమాట. ఎట్లాంటి సినిమా అయినా కూడా ఏదో కాంట్రవర్సీ చేస్తాడు. ఏదో ఒక కాన్ఫిడెన్స్ డైలాగులు చెప్తాడు. ఏదో బాలయ్యని పిలిపించాడు. అది ఇది హడావిడి చేసి ఏదో సినిమా వస్తా ఉంది అనే వరకైతే హీ ఆల్వేస్ సక్సీడ్ అనమాట. జనరల్ ఏమవుతుందంటే కొన్ని సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో, ఎప్పుడు పోతున్నాయో కూడా తెలీదు. ఇప్పుడు అంతకుముందు ఏదో 'కృష్ణమ్మ' అని ఒక సినిమా వచ్చింది. 1 వీక్ అంతా ఓటీటీలో వచ్చేసింది. అంత బజ్ క్రియేట్ కాలే. విశ్వక్ సేన్‌తో బెనిఫిట్ ఏంటంటే ఆ సినిమా ఎలా ఉన్నా, ఏం చేసినా కూడా ఒక బజ్ అనేది క్రియేట్ చేస్తాడు. అది ఓవర్ కాన్ఫిడెన్స్ స్పీచెస్ అవ్వచ్చు, లేకపోతే కాన్ఫిడెన్స్ స్పీచెస్ అవ్వచ్చు. అది ఇది హడావిడి చేసి అయితే అది ప్రొడ్యూసర్‌కి మంచి బెనిఫిట్ అనమాట. సో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అయితే వచ్చేసింది. సో సినిమా ఎలా ఉంది, ఏంటి అని మాట్లాడుకునే ముందు యాక్చువల్లీ ఏమైంది అనిపిస్తుందంటే, ఇప్పుడు ఇంతకుముందు 'గామి' సినిమా వచ్చింది. ఆ 'గామి' సినిమాలో వాళ్ళు ఒక లయన్‌ని పెట్టారు, గ్రాఫిక్స్ పెట్టారు, అది ఇది చేసి మౌంటైన్స్‌ని అది ఇది ఖర్చు పెట్టి ఏదేదో చేశారు. అంత చేసి మనకి జనాలేమో చూసారా, లాస్ట్‌కి ఏమని చేశారు, ఇదేదో మెంటల్‌గా ఉంది స్టోరీ అన్నారు. పాపం హర్ట్ అయినట్టున్నారు విశ్వక్ సేన్. కాబట్టి ఈసారి ఏం చెప్పాడంటే, అది ఇది కాదు గానీ ఈసారి ఒక మాస్ మసాలా దించుదాం, ఏ స్టోరీ పట్టుకురా అని అంటున్నాడు. మనోడు అటు తిరిగి ఇటు తిరిగి నేనే రాజు నేనే మంత్రి స్టోరీ తెచ్చినట్టున్నాడు. దాన్ని ఏదో కొంచెం అట్లా ఇట్లా చేసి మొత్తానికైతే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అని గోదావరిలోని గ్యాంగ్స్ చూపించారు. అంటే మూవీ బ్యాక్‌డ్రాప్ ఎలా ఉంది అంటే అండి, ఇప్పుడు జనరల్‌గా ఫ్యాషన్ ఏంటంటే ఏం చేస్తారంటే రాయలసీమను చూపిస్తారు. రాయలసీమలో మీసాలు తిప్పడాలు, బాంబులు ఏయడాలు, తొడలు కొట్టడాలు, కత్తులతో నరకడాలు ఇవన్నీ చూపిస్తా అంటారు. అంటే మీకేనా మీసాలు? గోదావరి వాళ్ళకి మీసాలు లేవా? అంటే మేము తిప్పలేమా మీసాలు? మేము తిప్పుతాం, మేము నరుకుతాం, మా వైలెన్స్ అంటే మేము చూపిస్తాం, మాకు గ్యాంగ్స్ అంటే మీకు చూపిస్తాం, మా ప్రాంతంలో వైలెన్స్ అనేది ఎలా ఉంటుందో మనకు చూపించే అటెంప్టే ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా అనేలా ఉందన్నమాట. ఇక మూవీలోకి వెళ్ళిపోతే అండి, టైటిల్ కార్డ్ ఏదైతే ఉందో అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే గోదావరి బ్రిడ్జ్ మీద చాలా బ్యూటిఫుల్గా టైటిల్ కార్డ్ అనేది ల్యాండ్ అవుతుంది. ఆ విజువల్ కానీ అది కానీ నాకు కొంచెం బాగా అనిపించింది టైటిల్ కార్డ్ చూసినప్పుడు. అంటే నెక్స్ట్ హీరో ఇంట్రొడక్షన్కి వస్తాయండి, అదొక బొకడా ఇంట్రొడక్షన్ లాగా అనిపించింది నాకు ఫ్రాంక్గా చెప్పాలి. ఎందుకంటే విశ్వక్ సేన్ గురించి కాదు, విశ్వక్ సేన్ బాగా చేశాడు, ఆ తర్వాత కొన్ని ఫైట్స్ డైరెక్షన్ అంతా బాగానే ఉంది. ఆ స్పెసిఫిక్ ఇంట్రో షాట్ అది ఏందో మరి మాస్గా తీసేయాలా, మాస్ ఆడియన్స్లోకి వెళ్ళిపోవాలా అనే అటెంప్ట్లో తీసినట్టుంది. కానీ అది ఏందో ఇప్పుడు మీ సినిమా అర్థమవుతుంది, హీరో ఒక మహత్ కార్యానికి వెళ్తా అనమాట. ఆ మహత్ కార్యానికి వెళ్ళి ఈయన డబ్బులు ఇచ్చేది కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతా అంటాడు. అది ఇంట్రొడక్షన్ అంట. అక్కడ విజిల్స్ క్లాప్స్, అది ఏందో నాకు అర్థం కావట్లేదు, ఏంట్రా ఏం తీస్తున్నారు మీరు, అది ఒక ఇంట్రొడక్షన్, అది ఏం చేస్తాడు హీరో, ఆ హీరో వేసి బయట కల్లాబ్ వెళ్తా అంటే ఆ వీధుల్లో పరిగెత్తా అంటే ఇంట్రొడక్షన్ లుంగి కట్టుకొని చూపిస్తారు. అంటే మాస్ అంటే ఇదేనా? సర్లే ఏదో ట్రై చేస్తా. అంటే విశ్వక్ సేన్ ఎలా ఉందంటే, విశ్వక్ సేన్ కొంచెం ఇంటెలిజెంట్గా ఉందన్నమాట స్క్రిప్ట్ సెలెక్షన్. కొంచెం క్లాస్గా అట్లా వెళ్ళిపోతా అంటే మన ఉదయ్ కిరణ్, తరుణ్ సంగతి చూసాం. మనం అలా కాకూడదు, మనం వెళ్తే మాస్లోకి వెళ్ళి డీప్ రూట్స్లోకి వెళ్ళిపోయి జనాల్లోకి చొచ్చుకి వెళ్ళిపోవాలని కొంచెం మరీ మాస్గా తీసినట్టుంది సినిమా. కొంచెం నెగిటివ్ షేడ్స్ అయితే ఎక్కువ కనబడ్డాయి. అంటే ఒకసారి ఏమవుతుందంటే క్యారెక్టర్ మీద మనకి ఒక జస్టిఫికేషన్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఒకసారి క్యారెక్టర్ మరీ ఇంత ఎదవా అనిపిస్తుంది, మళ్ళీ ఏదో మంచోడు అన్నట్టుగా ఏదో బిచ్చవాడికి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు, మళ్ళీ అక్కడ మంచిగా చూపిస్తారు, మళ్ళీ కొంచెం నేను ఎదవా అన్నట్టు చూపిస్తారు. అంటే నువ్వు ఎదవా లేదా నువ్వు మంచోడా అనేది మన క్లారిటీ అనేది కొంచెం తప్పుతూ ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కడో నాకు అలా కొట్టిందనమాట. మళ్ళీ హీరోయిన్ వెనక పడతాడు, ఏందో అసలు ఏదో చూపించారు, మొత్తం మాసిగా ఉంటుంది, నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే ఫైనల్గా ఎప్పుడో రియలైజ్ అయినట్టు ఏదో చూపిస్తారు, ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇక స్టోరీ విషయానికి వస్తాయండి, స్టార్టింగ్లో ఏదో కొంచెం ల్యాగ్లో అలా స్టార్ట్ అవుద్ది, ఏదో కొంచెం తేడా కొడుతుంది, మళ్ళీ స్టోరీలోకి వెళ్తారు. అంటే కొంచెం స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందంట, ఏంటి బ్యాక్ డ్రాప్ ఏంటి, ఎక్కడికి ఏంటి అనేది కొంచెం ఆ ఇంటర్ కట్స్ అనేది అంత అమేజింగ్ అయితే లేదు. కానీ ఫైట్స్ అయితే చాలా బాగా పెట్టారండి. ఎందుకంటే కొన్ని ఫైట్స్ మనం చూసినప్పుడు అయితే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఖైలేజా సినిమాలో ఫైట్ చూసామంటే స్టార్టింగ్లో మహేష్ ఏదైతే ఆ డెజర్ట్లో ఫైట్ ఉంటుందో ఆ మహేష్ జంప్ చేసేటప్పుడు ఆ కొరియోగ్రాఫర్ ఏం చేశారో అది, ఎందుకంటే జనరల్లీ మహేష్ ఏం చేస్తారంటే స్టంట్ మ్యాన్ మాట్లాడుకోడు, ఆయన ఓన్గా స్టంట్స్ చేస్తారు. అప్పుడు టైం కాన్స్టెంట్లో చేస్తారో ఏమో తెలియదు. కానీ మీరు గమనించి అయితే మహేష్ జంప్ చేసినప్పుడు రోప్స్ వేసుకొని జంప్ చేస్తాను క్లియర్గా అర్థమైపోతున్నారు. జంప్ అయ్యి ల్యాండ్ అయ్యేటప్పుడు అంతా అదొక స్లోగా ఆ న్యాచురల్ ఫ్లో అనేది ఉండదు. అది కొంచెం టేక్ కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది ఆ టైంలో. అలాంటి మిస్టేక్స్ ఏవి లేకుండా కొంచెం బాగా న్యాచురల్గా ఉంది. ఫైట్స్ కొడితే కింద పడడం కానీ ఆ ఫోర్స్ కానీ, ఒకసారి ఏమవుతుందంటే కొడితే మెల్లగా పడేటప్పుడు మెల్లగా అట్లా పడతాడు, దాని కెమెరా యాంగిల్ ఫాస్ట్ చేస్తారు, నీకు లాజిక్ కొట్టేస్తుంది, ఏదో కొట్టినట్లేదు, ఏదో కొంచెం తేడా కొట్టింది అని ఎలాగ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ప్రాపర్గా ఫైట్స్ అది మేనేజ్ చేశారు. ఆ దుమ్ము ఎగరడం కానీ, ఆ రక్తం రావడం కానీ, ఆ నరకడం కానీ కొంచెం న్యాచురల్గా తీసేయడం అనిపించింది. మధ్యలో ఒక లారీ ఫైట్ వస్తుందండి, అదైతే నాకు బాగా అనిపించింది. కొంచెం ఖైదీ సినిమా గుర్తొచ్చి, కానీ దానికి రిలవెన్స్ లేదు, నాకు గుర్తొచ్చింది అంతే. కానీ అక్కడ కొంచెం బాగా చూపించారు ఫైట్స్ కానీ, అది కానీ నాకు కొంచెం బాగా నచ్చింది. కొంచెం ఫైట్స్ ఇష్టపడే వాళ్ళకి ఫైట్స్ అయితే కొంచెం బాగున్నాయి, కొంచెం వైలెన్స్ అయితే కొంచెం బాగానే ఉంది.
ఈ సినిమా కొంచెం లోకల్ థియేటర్కి వెళ్తే కొంచెం బాగుంటుందేమో అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆ ఫైట్స్ కానీ ఆ ఊపు కానీ ఇది మన మల్టీప్లెక్స్ చూస్తే అంత ఎఫెక్ట్ అయితే ఉండదు. మళ్ళీ హీరో ఇంటర్వెల్లో ఏదో ఒక పోలీస్ డ్రెస్లో వస్తాడు. ఆ పోలీస్ డ్రెస్ ఎందుకు వేస్తాడు నాకు యాక్చువల్లీ అర్థం కాల. ఎందుకు ఏదన్నా ఆ పోలీస్ డ్రెస్ ఏదైనా పోస్టర్ అన్న పెడదాం అనుకున్నారా? పోస్టర్ కోసం ఏదో అంత లాజికల్గా అనిపించదు. పోలీస్ డ్రెస్లో వస్తాడు. కొంచెం ఫైట్స్ అన్ని బాగానే ఉన్నాయి. విశ్వక్ సేన్ ఎనర్జీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. విశ్వక్ సేన్ ఒక మంచి అసెట్టే సినిమాకి. యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తన ఎనర్జీ లెవెల్స్ అయితే చాలా బాగా చేశాడు. ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ కాపాడుకుంటాడని చాలా తక్కువ హీరోలు చేయగలుగుతారు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే నేహా శెట్టి ఈజ్ లుకింగ్ డ్యామ్ షార్ప్ అండి. ఆల్మోస్ట్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు మన కళ్ళు పక్కకి ఎక్కడ వెళ్ళవు, ఆమె మీదే ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఆ రేంజ్లో గ్లో అవుతూ ఉంటుంది అనమాట ఆమె అయితే స్క్రీన్ మీద. ఇంకో హీరోయిన్ అయితే అంజలి. తన క్యారెక్టర్ ఓకే బాగానే ఉంది. తను ఇచ్చిన క్యారెక్టర్లో బాగానే చేసింది. అంటే హీరోయిన్కి లవ్ బ్యాక్ డ్రాప్ ఉంటుందండి. అంటే మన విశ్వక్ సేన్కి నేహా శెట్టికి అంటే ఆ లవ్ బ్యాక్ డ్రాప్ ఇంకొంచెం స్పార్క్ వచ్చేలాగా కెమిస్ట్రీ వర్కౌట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఎందుకంటే అంత కన్విన్సింగ్గా ఉండదు, ఎక్కడో కొంచెం తొందరగా కనెక్ట్ అయిపోయారా, అంత ఈజీ కనెక్ట్ అయిపోయారా అనేలాగా చూపించారు. కానీ ఓకే తీశారు. నేహా శెట్టి యాక్టింగ్ కూడా తనకి ఇచ్చిన రోల్ అయితే చాలా బాగా చేసింది. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసి అందరూ బాగానే చేశారు. కొంచెం వెల్ ఎస్టాబ్లిష్ యాక్టర్స్ అందరూ ఎక్కడ తేడా కొట్టేసి ఈడేదో యాక్షన్ చేస్తున్నారు చూస్తూనే పట్టేద్దాం అని ఎలాగే లేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తుందండి. బీజిఎం నాకు ఎలా అనిపించింది అంటే కొన్ని సీన్స్లో ఇమ్మర్స్ అయిపోయేటప్పుడు అయితే బాగా అనిపించింది. కొన్ని సీన్స్ ఎక్కడైతే కొంచెం ల్యాగీగా ఉంది అనిపించిందో అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది అండి. ఎందుకంటే కొంచెం టిపికల్ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్ లాగే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లంటే ఇప్పుడు మంగళవారం సినిమా చూసారనుకోండి, లాస్ట్లో ఒకడు గుడ్డ అతనిలాగా యాక్షన్ చేస్తాడు అనమాట. యాక్షన్ చేసినప్పుడు టెక్కన ఒక బీజిఎం వస్తుంది. అంటే అక్కడ బీజిఎం ఉంది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటి బీజిఎం అంట. సడన్గా అక్కడ నుంచి ఫ్లో అయ్యి వేరే బీజిఎంలోకి వెళ్తుంది. అంటే ఒక ఎక్స్పెరిమెంట్, ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ బీజిఎం అయితే ఇక్కడ లేదు. కొంచెం ఓల్డ్ టిపికల్ ఫార్మాట్లోనే కొంచెం డ్రమ్స్ గిమ్స్ అంతా వేసి వాయించి కొంచెం థియేటర్ అంతా దద్దరిల్లాగా సౌండ్కి అది ఇది పెట్టేశారు. ఇక సాంగ్స్ విషయానికి వస్తే నాకైతే పర్సనల్గా నాకేది పెద్దగా అయితే అట్రాక్ట్ చేయలేదు. అంటే జనాలు చాలా మందికి అయితే ఇది నచ్చినట్టుంది ఒక సాంగ్, ఈ నేహా శెట్టి సాంగ్. మనం ఇంకో ఐటమ్ సాంగ్ కూడా బాగా నచ్చాడు, థియేటర్లో బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఐటమ్ సాంగ్ అయితే ఎలా ఉందంటే ఏదో కొంచెం పాత సినిమాల్లో కొంచెం క్రింజీగా ఉంటాయి, కొంచెం ఓల్డ్ స్టైల్లో తీసినట్టుంది. అంటే అదే మనోడు కొంచెం మాసెస్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళిపోదాం అని కొంచెం మాసీగా తీసేసి ఆ పల్సెస్లోకి దిగిపోదాన్ని ట్రై చేసినట్టుంది. సినిమాటోగ్రఫీ అయితే ఓకే అండి, నాట్ బ్యాడ్. ఏదైతే ఈ స్టోరీకి స్క్రిప్ట్కి అవసరమో కొంచెం బాగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ యాజ్ వెల్ చెప్పుకున్నట్టే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి పెద్దగా అంత బడ్జెట్ పెట్టి తీసినట్లేదు. ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే ఆ విలేజ్ కూడా ఇప్పుడు రంగస్థలం చూసారంటే మీకు ఆ విలేజ్కి ఒక అథెంటిసిటీ అనేది ఉంటుంది. ఎలా అంటే ఆ విలేజ్ చూస్తే ఓకే ఇది రామ్ చరణ్ రంగస్థలం విలేజ్ అనే ఫీలింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే అది డిజైన్ చేశారు. దీంట్లో కొంచెం లిబర్టీ తీసుకొని డిఫరెంట్ ప్లేసెస్ సీన్ చేయడం వల్ల అదొక ఊర్లాగా నాకైతే కనిపించడం లేదు. ఏదో డిఫరెంట్ స్టెప్స్ డిఫరెంట్ కనిపించింది, కానీ అదొక ఓల్డ్ బిల్డింగ్ లాగైతే నాకు కనిపించట్లేదు. కానీ ఆ స్టోరీకి ఏదో సెట్ అయిందండి, బాగానే ఉంది. మూవీ స్టార్టింగ్లో కొంత పాట అయితే స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్గానే వెళ్తుందండి. కాకపోతే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఆ పోర్షన్ తర్వాత అయితే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి హీరోకి. ఎలా అంటే కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయము, అదైతే కొంచెం నాకు బాగా అనిపించింది. అక్కడ ఆ పార్ట్ అయితే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేశాను. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఆ హీరోకి వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయం ఎలా అవుతుందో అలా అవుతుందని. ఆ కాన్ఫ్లిక్ట్ అయితే కొంచెం బాగా నచ్చింది నాకు. మా స్టార్టింగ్లో ఏదో కత్తి కడతారు అంటారు. ఏంట్రా మీ బాధ ఏంట్రా, ఏదో కత్తి కట్టినారు మళ్ళీ ఏమైందిరా, మళ్ళీ ఏం చూపించట్లేదు అనుకుంటాం. అది మళ్ళీ లాస్ట్లో తీసుకొస్తారు ఆ టాపిక్ని, ఆ కత్తి కట్టే టాపిక్ తీసుకొచ్చి ఏదో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఏదో తీసారండి. ఏంటంటే అది ఒక లోకల్ ఉన్న వాళ్ళకి నమ్మకం, ఆ నమ్మకం మీద బేస్ చేసుకొని తీశారు. కానీ ఆ కాన్సెప్ట్ లేకపోయినా కూడా స్టోరీ అనేది రన్ అవుతుంది. కాకపోతే సినిమానే కాన్సెప్ట్ మీద అనే విధంగా స్టోరీ స్టార్టింగ్లో ఓపెన్ చేస్తారన్నమాట. ఓపెన్ చేసి కత్తి కడతారనే విధంగా చూపిస్తారు. కానీ సినిమాలో దాని ఇంపాక్ట్ ఏం పెద్దగా ఉండదు. ఆ టాపిక్ తీసేసినా కూడా నీకు స్టోరీ అనేది పెద్దగా ఏం మారదు. కానీ ఏదో డిఫరెంట్ తీసుకొచ్చి పెట్టినట్టు అనిపించింది. సో మొత్తానికైతే అండి ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ అండి. మరీ సినిమా ట్రైలర్ ఖచ్చితంగా వీళ్ళు చూసేలా సినిమా అయితే కాదు, కానీ వెళ్తే అట్లా మరీ తిట్టుకోరు. కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది, కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది, కొంచెం మాస్ ఎలివేషన్స్ బాగుంటాయి, కొంచెం వైలెన్స్ బాగుంటుంది, కొంచెం మాస్ సినిమా ఎంజాయ్ చేద్దాం. ఈ మధ్యకాలంలో మంచి సినిమా ఏం పెద్దగా లేదు, థియేటర్లో పడలేదు. చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రీగా ఉన్నాం, వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దాం అంటే వెళ్ళొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి మీరు చూడండి, మీరు చూసి మీకు ఎలా అనిపించింది, నాకు అనిపించంటే మీకు అనిపించిందా, లేదా నేను చెప్పినంత రాంగ్ ఉందా, లేదే మనోడు చెప్పినంత లేదే అనిపించిందా, లేదా మనోడు ఇంకా ఎక్కువ చెప్పేశాడు, ఈ సినిమాలో ఏమీ లేదు బొక్క అనేలాగా మీకైనా అనిపించింది. ఒపీనియన్ అనేది తెలపండి. మన మీటర్ ఏ రేంజ్లో మ్యాచ్ అవుతుంది అనేది మీరు కామెంట్లో పెట్టండి, నేను చదువుతా, నేను రిప్లై ఇస్తా, విల్ డిస్కస్. సో సినిమా గురించి నాకు అనిపించింది ఇదండి. మరీ సీన్కి తీసుకొని దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా మాడుకునేంత క్రియేటివ్గా అయితే నాకేం సీన్స్ అనిపించాలా. కొంచెం మాస్ మసాలా కొట్టుడే ఉంది సినిమాలో. సో అదండి, వెళ్తూ లైక్ బటన్ మీద ఒక దెబ్బ వేసాలండి. నెక్స్ట్ వచ్చే మూవీ గురించి మళ్ళీ ఒక వీడియో చేసి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్.